హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదాగా సంగీతం. జనగణమన అనే గీతాన్ని ఆగస్టు 15 సందర్భంగా పిల్లలందరూ నేర్చుకునేడానికి కీబోర్డుపై ఏ విధంగా ప్లే చేయాలనే విషయాన్ని మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా. అయితే లిరిక్స్ అన్నీ కూడా ఆ వీడియోలో ఉంటాయి, మీరు ఒక బుక్లో రాసుకోండి. ఇప్పుడు లిరిక్స్ లేకుండా వయలిన్పై ఏ విధంగా జనగణమన అనే గీతాన్ని ప్లే చేయాలనే విషయాన్ని నేర్చుకున్నాం. ఓకేనా. ఈ జనగణమన అనేది మనకి శంకరాభరణం మేజర్ స్కేల్. మనం వయలిన్లో అంతకుముందు మీకు స్వరస్థానాలు చెప్పాను, అది మరొకసారి గుర్తు చేద్దాం. ఇది మనకి వయలిన్లో 4 స్ట్రింగ్లు ఉంటాయి కదా, అందులో 4 స్ట్రింగ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి. వయలిన్కి నేను ఆపోజిట్గా ఫ్రంట్ వీడియో అంటే మొబైల్ ఫ్రంట్ కెమెరాతో నేను వీడియో చేస్తున్నాను కాబట్టి వయలిన్ ఆపోజిట్లో కనిపిస్తుంది. మనకి లెఫ్ట్ నుంచి రైట్కి లెక్కేసుకోవాలి. సా పా శృతిలో ఉంటుంది. నా వయలిన్ ఈ శృతిలో ఉంది కనుక మీరు ఏ శృతిలోనైనా చేసుకొని ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ స్ట్రింగ్లో మనం దీన్ని సా అంటాం. ఫస్ట్ స్ట్రింగ్ అనమాట ఇది పా అంటాం అనమాట. ఇది సా అయితే ఇది పా అయితే అక్కడ నుంచి మనకి సెకండ్ స్ట్రింగ్ నుంచి లెక్కేసుకుంటే సా రీ 1 కింద వస్తుంది, రీ 2 తర్వాత వస్తుంది, మళ్ళీ గా 1 వస్తుంది, గా 2 వస్తుంది, మా 1 వస్తుంది, మా 2 వస్తుంది. ఇవి మనకి రీ ఎప్పుడు ఇండెక్స్ ఫింగర్తో వాయిస్తాం, గా ఎప్పుడు కూడా మిడిల్ ఫింగర్తో వాయిస్తాం. గా 1 గా 2 కూడా రీ 1 రీ 2 ఇండెక్స్ ఫింగర్తో వాయిస్తాం, మా 1 మా 2 కూడా రింగ్ ఫింగర్తో వాయిస్తాం. సేమ్ అదేవిధంగా ఫస్ట్ స్ట్రింగ్లో పా ఓపెన్ స్ట్రింగ్, తర్వాత దా 1 దా 2లు ఇండెక్స్ ఫింగర్, మళ్ళీ నీ 1 నీ 2లు మిడిల్ ఫింగర్, సా అనేది రింగ్ ఫింగర్తో వాయిస్తాం. క్లుప్తంగా చెప్పాను మీకు నేను తర్వాత లెసన్స్లో చెప్తాను. ఈరోజు కేవలం జనగణమన అనే గీతం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జనగణమన గీతంలో మనం మేజర్ స్కేల్ శంకరాభరణ రాగంలో స్వరాలు పడతాయన్నమాట. ఒక్క దగ్గర మాటు అనే స్వరం అన్యస్వరంగా వస్తుంది. అది నేను ఎక్కడ పడుతుందో చెప్తాను నేను. అంటే మన శంకరాభరణ స్వరాలు ఏంటి? సా రీ 2, సా రీ 1 తర్వాత రీ 2, రీ గా మా అంటే గా 2 మా 1, పా తర్వాత దా 2 దా 1 ఇది దా 2, నీ 2 అనమాట, సా అనమాట. వాయిస్తే సేమ్ కేవలం గమకాలు లేకుండా పొడిగా ఎలా నేర్చుకోవాలి, ఎందుకంటే లెర్నర్స్ అందరూ కూడా గమకాలు ప్లే చేయలేరు కాబట్టి పొడిగా చెప్తాను అన్నమాట. ఓకే. ప్రతి ఒక్కరూ కూడా ఆగస్టు 15కి వయలిన్ ఉన్న వాళ్ళు ప్లే చేస్తారనే ఉద్దేశంతో నేను ఈ పాటని మీకు నేర్పడం జరుగుతుంది. ఫస్ట్ లైన్ తీసుకుందాం. అందులో మనం జనగణమన అధినాయక జయ హే, దీనికి స్వరం ఏంటంటే సరి గ గ గ గ గ గ గా గ గ రి గ మా. వాయిస్తున్నాను చూడండి. సరి గ గ గ గ గ గ గా గ గ రి గ మా. ఫస్ట్ లైన్ అయిపోయింది. తర్వాత భారత భాగ్య విధాత గా గ గ రీ రి రి. నీ అనేది బేస్ కాబట్టి థర్డ్ స్ట్రింగ్ మీద ప్లే చేయాలి. అంటే ఇక్కడ మనం ఆ ఫస్ట్ స్ట్రింగ్ మీద ప్లేస్మెంటు అది థర్డ్ స్ట్రింగ్ మీద ప్లే చేయాలన్నమాట. అది ఎలా అంటే గా గ గ రీ రి రి, థర్డ్ స్ట్రింగ్లో నీ అనమాట, నీ రీ సా. ఓవరాల్గా గా గ గ రీ రి రి నీ రీ సా. భారత భాగ్య విధాత అన్నమాట. నెక్స్ట్ లైన్ పంజాబ్ సింధు గుజరాట మరాఠ. ఇక్కడ చూద్దాం. పంజాబ్ సింధు అంటే ఏం ప్లే చేయని అవసరం లేదు, సా స్ట్రింగు పా స్ట్రింగు. సా పా ప ప ప
ప ప ప ప ప గుజరాట అన్నమాట. పంజాబు సింధు గుజరాట సా ప ప ప ప ప ప ప ప ప మద ప. ఇక్కడ మా అన్నమాట. మా అనేది కొంచెం మీదకి మాటు వేయాలన్నమాట. మద ప అన్నమాట. మా పంజాబు సింధు గుజరాట మరాఠ సా ప ప ప ప ప ప ప ప ప మద ప మా మ మ గ గ గ రి మ గ ద్రావిడ ఉత్కళ వంగ అంటే మా మ మ గ గ గ రి మ గ గ గ గ గ గ గ ప ప ప మ మ మ వింధ్య హిమాచల యమునా గంగా అయిపోయింది. తర్వాత ఉచ్చల జలది తరంగ సేమ్ ఇందాక వాయించా నోట్స్. గా గ గ రి 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 ని రి సా. తర్వాత తవ శుభ నామే జాగే సరి గ గ గ గ రి గ మా సరి గ గ గ గ రి గ మా అన్నమాట. సరి గ గ గ గ రి గ మా తవ శుభ ఆశిష మాగే గ మ ప ప ద ప మ గ రి మ గ तव शुभाशिष मागे गाहे तव जय गादा गागरि री 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 नी री सा. ఎండింగ్కి వచ్చేసాం. జనగణ మంగళదాయక జయ హే ప 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 మద ప జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత మా మ గ గ గ రి మ గ జయ హే పైన అంటే సా ని సా జయ హే ని ద ని. తర్వాత జయ హే ద ప ద జయ 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 హే స స రి రి గ గ రి గ మా. మొత్తం ఒకసారి ఆయన చూపిస్తాను చూడండి. మళ్ళా
థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.